ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడు రెండవ పాసురం చూద్దాం. ఇందులో మరి వ్రతం అనుకున్నాక దానికి విధి విధానాలన్నీ ఉంటాయి కదా! దాని గురించి వివరిస్తోంది తల్లి. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைத்து செய்யும் கிரீசைகள் கெளீரோ பார்க்கடலுள் பைய துயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு எழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உயுமாறெண்ணி ఉగందేలోరెంబావాయ్. అంటే ఇక్కడ మనకి మాత్రం కాదు. అంటే తమిళ దేశంలోని వాళ్ళే కాకుండా, మన భారతదేశంలో ఉండేవాళ్ళు మాత్రమే కాకుండా, ప్రపంచంలో ఉండే అందరిని ఉద్దేశించి అంటోంది తల్లి. ఏమనంటే అందరికీ ఆ భగవదనుభవం రావాలి. అందరూ ఆ ఫలాన్ని అందుకోవాలి. మహదానందాన్ని అనుభవించాలి అన్న సదుద్దేశంతో అందరినీ ఉద్దేశించి మార్గశిర వ్రత నిబంధనలు చేసే విధానాన్ని వివరించడమే కాక, ఈ దినాలలో తన కోరిక మేరకు చేసిన అంటే పాపం అందరూ వచ్చారు కదా! కన్యలు ఈ వ్రతాన్ని పాటించాలి అని అంటుందన్నమాట. పాలకడలిలో యోగ నిద్రలో మునిగి ఉన్న శ్రీమన్నారాయణుడి మహిమలను కీర్తించి పాడాలని వారందరినీ బలవంత పెడుతుంది. అంటే కొన్ని విషయాలు బలవంత పెడితేనే వస్తుంది. కొన్ని టక్కుమని వింటాం. పెద్దవాళ్ళు చెప్తే మనం వింటాం. కానీ కొన్ని మాత్రం పదే పదే చెప్పాలి మంచి పనులని. అప్పటికి కూడా కొంతమందికి అర్థం కాదు. ఇంకా మరి వాళ్ళనేం చేయలేం. మనం ఒక మంచి విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళ మనసుల్లో అది బాగా నాటుకొని పోయి, వాళ్ళు ఆ మంచి విషయాలు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. అది ఇక నిబంధనలు ఏమిటంటే, వ్రతం ముగిసేదాకా నెయ్యి, పాలు సేవించరాదు. అవన్నీ పౌష్టిక ఆహారాలు. మన దేహాన్ని కృషించి భగవంతునిపై ఏకాగ్ర చిత్తమే మనం చేసే పనులన్నీ బాగా వస్తాయన్నమాట. మనం తిండి మీద, అలంకరణ మీద మనం బుద్ధి అంటే మనం అటువైపు మన ధ్యాస మళ్ళిందంటే, భగవంతుడిని మనం ఆరాధించలేం. అందుకే మొదట ఆహార పదార్థాల మీద ఆవిడ నియమాలను చెప్పింది. నెయ్యి, పాలు సేవించరాదు. తెల్లవారుజామునే స్నానం చేయాలి. అంటే తెల్లవారే అన్నమాట. సూర్యోదయానికి ముందరే స్నానం చేయాలి. కళ్ళకు కాటుక పెట్టుకోరాదు అంటుంది. అలాగే చక్కటి జడలుంటాయి కదా! మనకి పొడవైన కేశపాశాలు ఉండే వాళ్ళకి. చక్కగా పువ్వులు పరిమళాల్ని వెదజల్లే పువ్వుల్ని పెట్టుకొని మనం అలంకరించుకుంటాం కేశ సంపదని. అది చేయకూడదు అంటుంది. అంటే మొదట అలంకరణ, తర్వాత పౌష్టికాహారాన్ని మనం మానుకోవాలి. అలాగే వేదాలలో చెప్పబడిన విధులను తప్పక పాటించాలంటుంది. అబద్ధాలు చెప్పడం మానాలి. ఇతరులకు హాని కలిగించే వాటిని మనం విడిచిపెట్టాలి. అంటే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడమో, వాళ్ళని తిట్టడమో అలాంటివన్నీ చేయకూడదు. అలాగే పెద్దవారు చెయ్యనివి చెయ్యము అంటుంది. ఎందుకంటే మామూలుగా పెద్దవాళ్ళు మంచి పనులే చేస్తారు. అంటే దీనికి మనం పరోక్షంగా ఏమిటి పెద్దవాళ్ళు గూడా మంచిగానే ఉండాలి అన్న ఉద్దేశ్యం అన్నమాట. అలాగే పవిత్రులకు దాన ధర్మాలు చేయాలి. మనం మామూలుగా ఎవరికన్నా దానం చేయాలి అనుకుంటే వీళ్ళు మనవాళ్ళు కారు అని అనుకుంటాం కదా! అలా కాదు. అందరికీ మనం దాన ధర్మం ఎప్పుడు మనం చేస్తామో నిస్వార్థంగా అప్పుడు మనకి వైరాగ్యం వచ్చినట్లు. అలాగే జీవితం ధన్యం చేసుకోవడానికి భగవంతునికి పెద్దవాళ్ళకు పెద్దవాళ్ళు అంటే జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అంటాం కదా! వీళ్ళందరూ ఆవిడ ఉన్న కాలంలో అందరూ జ్ఞానవృద్ధులే.
వయోవృద్ధులకి మనం ఎంత చేసినా ప్రయోజనం లేదు. వాళ్ళకి జ్ఞానంతో కూడిన ఆహ్, వార్ధక్యం ఉంటేనే అది పెద్ద విషయం. అసలైన వృద్ధులు వాళ్ళే. వాళ్ళందరికీ నిస్వార్థంతో సేవలు చేసి తృప్తితో జీవితాన్ని జీవించాలి అంటుంది. అంటే అనవసరమైన కోరికలు లేకుండా దేహం మీద, అలంకరణ మీద మనం మన ధ్యాసని పెట్టకుండా భగవంతుని పైనే మన మనసును ఉంచుకొని మనం చేసే ఈ వ్రతాన్ని ఊరికే ఈ 30 రోజులు మాత్రం పాశురాలు చదివితే మాత్రం కాదు. వాటిని పాటించాలి. అందుకే ఆమె ఈ వ్రత విధానాన్ని కూడా తెలుపుతుందనమాట. ఇవన్నీ కలిపి చేస్తేనే సత్ఫలితాలను పొందవచ్చు. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం.